హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒకటి పర్సంటేజెస్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాము. మంచి క్వశ్చన్ అయ్యా, కాకపోతే ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు ఈజీగా చేయొచ్చు? మీకు కరెక్ట్గా మెథడ్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. మెథడ్ తెలియకపోతే ఇది చాలా పెద్ద హెడేక్ అవుతుంది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ నేను ఎస్ఎస్సి ఎగ్జామ్ నుంచి తీసుకున్నాను. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ CGL టైర్ 1లోంచి తీసుకున్నాను. ఆల్రెడీ ఇది ఇలాంటి క్వశ్చన్స్ మన రెగ్యులర్ కోర్స్లో చాలా డిస్కస్ చేశాము. ఇందులో మనకు పర్సంటేజెస్ కాన్సెప్ట్ ఉంది, తర్వాత కొంతవరకు రేషియో కాన్సెప్ట్ కూడా మనకు అందులో బ్లెండ్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇంకా క్విక్గా చేద్దాం చూడండి. అయితే ఈ క్వశ్చన్కి మీకు బేసిక్స్ బాగా తెలిసుండి మంచి అడిక్వేట్ ప్రాక్టీస్ చేస్తే లెస్ దెన్ 1 మినిట్ కూడా అవసరం లేదు. అండ్ బై ద వే స్టూడెంట్స్, మీరు ఈ క్వశ్చన్ని పేపర్ పైన రాయకుండా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ మీకు అంత ప్రాక్టీస్ ఉంటే పేపర్ మీద రాసే అవసరం లేదు. ఓకేనా, బిగినర్స్ సేమ్ నేను ప్రతిసారి చెప్తాను, టైమింగ్ కోసం పరిగెత్తకండి, స్పీడ్ కోసం పరిగెత్తకండి. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, స్పీడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఏ పర్సన్ గివ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ టు హిస్ ఫ్రెండ్ అండ్ 40% ఆఫ్ ద రిమైనింగ్. చూడండి, రిమైనింగ్ వచ్చినప్పుడు ఏ టెక్నిక్ ఫాలో కావాలో నేను ఆల్రెడీ మన కోర్సులో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, కూల్గా వినండి. రిమైనింగ్ శాలరీ హీ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్. తర్వాత హీ ఇన్వెస్ట్ ద రిమైనింగ్ శాలరీ, మళ్ళీ రిమైనింగ్ అన్నాడు చూడండి, రిమైనింగ్ శాలరీ ఇన్ అన్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండ్ PPF ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. తర్వాత ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ టుగెదర్ అండ్ ద అమౌంట్ హీ గివ్స్ టు హిస్ ఫ్రెండ్ ఈజ్ 19,800. జస్ట్ డిఫరెన్స్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఫైండ్ ద శాలరీ ఆఫ్ ద పర్సన్. చూడండి, నేను ఒకటి చెప్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పర్సంటేజ్లో ఇలా రిమైనింగ్ ఇలా వచ్చింది, ఫైనల్గా ఇంత మిగిలిందనో ఏదో కండిషన్ ఇస్తాడు. ఇలాంటిది వచ్చినప్పుడు మీకు ద బెస్ట్ మెథడ్ ఏంటంటే యూనిటరీ మెథడ్. ఓకేనా, యూనిటరీ మెథడ్ మీద దాదాపు మనకు 2-3 అవర్స్ ఉన్నాయి క్లాసెస్. అయితే మీకు సింపుల్గా నట్షెల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. యూనిటరీ మెథడ్ అంటే ఏం లేదు, క్వశ్చన్ని మీరు ఏం చేయండి అంటే వాడిచ్చిన ఫిగర్తోని కాకుండా మీరేం చేయండి, ఫస్ట్ నుంచే మీ ఇమాజినరీ నెంబర్ ఏదో ఒకటి తీసుకోండి. మీ ఇష్టం, అది పర్సంటేజ్లో తీసుకోండి, లేకపోతే ఒక నెంబర్లుగా తీసుకోండి. మీకు ఎలా కన్వీనియంట్ అయితే ఆ నెంబర్తో మీరు క్వశ్చన్ని స్టార్ట్ చేసుకోండి. అయితే నెంబర్ మన ఇష్టం ఉన్నదే తీసుకుంటాం, కానీ వాడు ఏదేదైతే ఇక్కడ ట్విస్ట్స్ ఇచ్చాడో, ఏవేవైతే కండిషన్స్ పెట్టాడో ఆ కండిషన్స్ ప్రకారంగా మనం వస్తాం. అర్థమవుతుందా? నెంబర్ నా ఇష్టం ఉంది తీసుకుంటాను, కానీ ఇది డీవియేట్ కాను. 30%, 40%, 4:3 ఇవన్నీ అట్లాగే చేసుకుంటూ వస్తాను. వచ్చినప్పుడు నాకేమవుతుందంటే ఫైనల్గా నాకు ఒక ఆన్సర్ వస్తుంది, ఒక ఫిగర్ వస్తుంది. దేనికి ఒక ఫిగర్ వస్తుంది? ఇది నా ఇమాజినరీ నెంబర్ కాబట్టి వాడు ఎలా ఇచ్చాడో అలా చేసుకుంటే నాకు ఫైనల్గా ఒక ఫిగర్ వస్తుంది. ఆ ఫిగర్ని, నా ఇమాజినరీ నెంబర్స్తో వచ్చిన ఫిగర్ని వాడు యాక్చువల్గా ఇచ్చిన ఫిగర్తోని నేను కంపేర్ చేసి ఫైనల్గా క్వశ్చన్ని సాల్వ్ చేస్తాను. ఇది బేసిక్ ఆఫ్ యూనిటరీ మెథడ్. ఇంకా అందులో చాలా పార్ట్స్ ఉంటాయి, కానీ మనకు అవసరమైనంత వరకు నేను చెప్తున్నాను. ఇమాజినరీతో స్టార్ట్ చేస్తాను, క్వశ్చన్లో వాడు ఏవైతే కండిషన్స్ ఇచ్చాడో దాంతోనే వెళ్తాను. ఫైనల్గా నాకు ఒక ఫిగర్ వస్తుంది, ఆ ఫిగర్ని ఈ ఫిగర్ని నేను కంపేర్ చేసి ఫైనల్ ఆన్సర్ కనుక్కుంటాను. ఇది టెక్నిక్ మనకి. ఓకేనా, మరి పర్సంటేజెస్తో ఇలా ఇంత పర్సంటేజ్ పోయింది, రిమైనింగ్లో ఇంత పోయింది అన్నప్పుడు ద బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇనీషియల్ ఫిగర్ని మీరు 100% అనుకోండి, లేకపోతే 100 అనుకోండి, మీ ఇష్టం. 100 రూపీసే అనుకోండి, 1 శాలరీ ఇనీషియల్గా 100 రూపీస్ అనుకోండి. లేదంటే పర్సంటేజెస్ కాబట్టి ఇంకా ఈజీగా ఉండడానికి 100% అనుకోండి. ఓకేనా, అక్కడి నుంచి వాడు ఏమి ఇచ్చాడో అవన్నీ తీసుకోండి. ఎలా తీసుకుంటాను చూడండి, నేను వాడి ఇనీషియల్ శాలరీ 100% అనుకుంటున్నాను. మీ ఇష్టం, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది 100 రూపీస్ అని కూడా మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే ఆ ఇనీషియల్ శాలరీలో వాడు ఏం చేశాడు, గివ్స్ 30% ఆఫ్ ద ఇనీషియల్ శాలరీ టు హిస్ ఫ్రెండ్ అన్నాడు. 30% అందులోంచి ఇచ్చేశాడు. తర్వాత 40% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. చూడండి, రిమైనింగ్ అన్నాడు అంటే 30% వాని ఫ్రెండ్కి ఇవ్వగా ఆ మిగిలిన దాంట్లో అని మళ్ళీ కండిషన్ పెట్టాడు. అప్పుడు మీరు వెంటనే ఏం చేసుకోండి, మీకు అర్థమయ్యేటట్టుగా ఇలా రాసుకోండి. ఇందులోంచి 30% ఫ్రెండ్కి ఇచ్చాడు, FRD అని రాస్తున్నాడు. ఓకేనా, 100%లో 30% పోయింది. పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకు? ఆబ్వియస్గా ఈ 70% ఇక్కడ రిమైనింగ్ ఉంది.
వాడు ఈ రిమైనింగ్ 70%లో ఏం చేశాడు, 40% ఆఫ్ ద రిమైనింగ్ శాలరీ హీ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ అని ఇచ్చాడు. అలాంటప్పుడు ఈ 70లో 40% పోతుంది దేనికి, స్టాక్స్కి. మరి 70లో 40% అంటే ఎంత? 70లో 40% మీరు సింపుల్గా చెప్పేయచ్చు 28. ఈ 28ని వీడు ఈ 28%ని స్టాక్స్ ఎస్టీ లేక మొత్తం రాసుకోండి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? మొత్తం 100% అనుకున్నాను, 30% ఫ్రెండ్కి ఇచ్చాడు, రిమైనింగ్ 70%. ఈ 70లో 40% ఇన్వెస్ట్ చేశాడు. 70లో 40% అంటే ఎంత? 28% ఇన్వెస్ట్ చేశాడు. ఒకవేళ వాడు ఇక్కడ ఆగితేనేమో దీని ప్రకారంగా మనం ప్రాబ్లం చేస్తాం. మళ్ళీ ఇందులో రిమైనింగ్ అమౌంట్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, 70లో 28ని మనం తీసేస్తాం. అంతేనా? వాడు అన్నాడు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, he invests the remaining salary in insurance schemes and PPF in the ratio of 4:3. అంటే వాడు ఈ 70లో 28 స్టాక్స్కి ఇవ్వగా ఇంకా రిమైనింగ్ దాంట్లో ఆ రిమైనింగ్ను ఇన్సూరెన్స్కి పీపీఎఫ్కి 4:3లో ఇన్వెస్ట్ చేశాడు అన్నాడు. అప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఈ 70లో 28 తీసేస్తాం. 70లో 28 తీసేస్తే ఎంత? 42%. ఈ 42ను మళ్ళీ వాడు ఏం చేశాడంటే ఇన్సూరెన్స్లో పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేశాడు ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. ఇది వాడిచ్చిన స్టోరీ. ఇప్పుడు ఇచ్చిన తర్వాత వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇలా చేస్తే ఇక్కడి నుంచి మొదలు పెట్టాడు చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ టుగెదర్ అండ్ ద అమౌంట్ హీ గివ్స్ టు హిస్ ఫ్రెండ్ ఈజ్ 19,800 అన్నాడు. అంటే నేను ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ చేస్తాను మీకు ఈజీగా ఉండడానికి. చూడండి వాడు ఏమన్నాడంటే, డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్ అండ్ ఇన్సూరెన్స్ టుగెదర్. స్టాక్స్ అండ్ ఇన్సూరెన్స్ టుగెదర్ అంటే స్టాక్స్లో ఇంత పెట్టాడయ్యా, అర్థమైందా? ఇన్సూరెన్స్ స్కీమ్లో ఇంత పెట్టాడు. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన ఫిగర్కి ఆ తర్వాత అండ్ ద అమౌంట్ హీ గివ్స్ టు హిస్ ఫ్రెండ్, దీనికి ఈ ఫిగర్కి ఉన్న డిఫరెన్స్ 19,800 అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ 19,800 ఇప్పుడే తీసుకోను, ఎందుకంటే ముందు వాడిచ్చిన దాని ప్రకారంగా ఈ రెండింటిని యాడ్ చేసి దీంతో కంపేర్ చేసి ఆ డిఫరెన్స్ ఎంత వస్తుందో ఆ ఫైనల్ ఫిగర్ని నేను దీనికి కంపేర్ చేసి నా ఆన్సర్ తెచ్చుకుంటాను. ఓకేనా? అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటి చెప్పండి. మనకు ఇక్కడేమో ఇవన్నీ పర్సంటేజ్లు ఉన్నాయి, కానీ ఇది వచ్చేసి మనకి రేషియోలో ఉంది, 4:3 ఉంది. అంటే ఈ 42%ని 4:3లో వాడు డిస్ట్రిబ్యూట్ చేశాడు. నాకు ఇప్పుడు ఇది కూడా పర్సంటేజ్లోనే కావాలి, అప్పుడే మనకు అన్ని లైక్ టర్మ్స్ అవుతాయి, ఈజీగా మనకు వస్తుంది. మరి దీన్ని ఎట్లా 42%లో 4:3 అంటే ఏంటి? కళ్ళు మూసుకొని చెప్పొచ్చు కదా, దానికి పేపర్ మీద రాయడం ఎందుకు? 42ను 4:3లో డివైడ్ చేస్తే 4 పార్ట్స్ ఎంత, 3 పార్ట్స్ ఎంత? సరే 3 పార్ట్స్ అవసరం లేదు నాకు, 4 పార్ట్స్ ఎంత? ఎట్లా చేస్తాం మనం ఇక్కడ? 4 + 3 7. 7 ఎన్ని టైమ్స్లో 42 వస్తుంది మనకి? 6 టైమ్స్. 6 టైమ్స్ అంటే 6 4s 24. ఇది 24% అవుతుంది. ఆ రిమైనింగ్ ఎంత? ఇది 18% అవుతుంది. కాకపోతే నాకు 18% అవసరం లేదు. ఇది అర్థమైంది అందరూ క్లియర్గా? డివిజన్ అంతే, రేషియోలో డివిజన్ 42ను 4:3లో. ఇంకా ఎవరైనా బిగినర్ ఉంటే చూడండి. 4 + 3 7 కదా, నాకు 4 పార్ట్స్ కావాలి కదా, 4/7 × 42 అంతే నేను చేస్తాను. 4/7 × 42. కాకపోతే దీన్ని నేను డైరెక్ట్గా చేస్తాను. అర్థమైందా? అయిపోయింది, ఇంకా నాకు ఆన్సర్ వచ్చేసినట్టే కదా. ఇంక ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు ఈ ఫిగర్ ప్లస్ ఈ ఫిగర్ చేసి 30%కు మీరు కంపేర్ చేస్తే ఆ వచ్చిన డిఫరెన్స్ని తీసుకోండి. ఆ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 28 24 అంటే 40 48 52. 52 - 30 డిఫరెన్స్ తీసుకోవాలి కదా, 22% వస్తుంది. ఇక్కడ నాకు వచ్చింది 22% ఇమాజినేషన్ ప్రకారం. ఓకేనా? లేదంటే ఇంకా కంపారిజన్ ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. 30కి 28కి ఎంత? 2 డిఫరెన్స్ ఉంది, కాబట్టి ఇక్కడ 2 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 2 ఇందులోంచి తీసేయండి. 24లోంచి 2 తీసేస్తే 22. అంటే నేను నా ఇమాజినరీ నెంబర్తో మొదలుపెట్టాను. 100%తో మొదలుపెట్టి 30% పోతే మిగిలిన 70%లో 28 పోతే మిగిలిన 42లో 4:3లో చేస్తే 24 వస్తే ఈ 24 + ఈ 28 తీసుకొని 30% కంపేర్ చేసి వాడిచ్చిన ప్రకారంగానే వెళ్ళాం మనం. ఆ డిఫరెన్స్ ఎంత? నాకు వచ్చింది 22%.
కానీ వాడేమన్నాడు, ఆ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 19,800 అన్నాడు. అంటే ఈ 22% కెన్ బి ఈక్వలైజ్ టు 19,800. ఇది దేనిలో 22%? ఓవరాల్ 100%లో. ఇప్పుడు నాకు 22% 19,800 అయితే 100% ఈజ్ హౌ మచ్? అంతే కదా, సింపుల్. ఇది యూనిటరీ మెథడ్ అనమాట. ఇమాజినరీతో స్టార్ట్ చేస్తాను, వాడు చెప్పిన విధంగానే వెళ్తాను, ఓ ఫిగర్ వస్తుంది, దాన్ని నేను ఇచ్చిన ఫిగర్కి కంపేర్ చేస్తాను, ఆన్సర్ తెచ్చుకుంటాను, అంతే కదా. ఇప్పుడు మీరు తీసుకోండి, 22% ఇంత అయితే 100% ఎంత? డైరెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే 100/22 ఇంటూ 19,800, లేదంటే ఇక్కడనే డైరెక్ట్ చేసుకోండి. 11లో పోతుంది, 11 2s, తర్వాత ఇక్కడ 11 1s, 11 8s, ఇంకా మీరు చేసుకుంటే ఇది 900 రైట్. సో 900 అంటే 900 పక్కన 2 సున్నాలు పెట్టండి, పక్కన 2 zeros. సో మై ఆన్సర్ ఇస్ 90,000 ఇస్ ద ఆన్సర్. లేదు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే 22% ఎంత అయితే 100% ఎంత? 100/22 ఇంటూ 19,800, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఇది మనం క్వశ్చన్ చేసే పద్ధతి. ఎంత సింపుల్గా చేశారు చూడండి. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి మీకు ఇంతసేపు పట్టింది. మీరు కరెక్ట్గా బేసిక్స్ తెలిస్తే, పర్సంటేజెస్ తెలియాలి, రేషియోస్ తెలియాలి, యూనిటరీ మెథడ్ కాన్సెప్ట్ తెలియాలి. ఈ 3 కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా ఉండి కొంత ప్రాక్టీస్ చేస్తే, కొంత కాదులేండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ క్వశ్చన్ 1 minute లోపే చేసుకోవచ్చు. బై ది వే స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు, కొంతమందిగా చాలామంది అడుగుతున్నారు, సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా సక్సెస్ రావడానికి మనకేమైనా ఫార్ములా ఉందా? నేను వాళ్ళకి ఏం చెప్పానంటే 3P ఫార్ములా చెప్తాను ఎప్పుడైనా. P అండ్ P. ఏంటి చెప్పండి? 3P. ఫస్ట్ P ఈజ్ ప్రాక్టీస్, సెకండ్ P ఈజ్ మోర్ ప్రాక్టీస్, థర్డ్ P ఈజ్ స్టిల్ మోర్ ప్రాక్టీస్. అంతే, ఇదే మీకు సక్సెస్. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకోవాలి, దాని తర్వాత ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీ మైండ్ ట్యూన్ అవుతుందన్నమాట, బాగా ట్యూన్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ లేకుండా కాన్సెప్ట్ ఒక్కటే తెలుసుకొని నేను ఎగ్జామ్కి వెళ్దామంటే కుదరదు. అట్లాగే కాన్సెప్ట్ లేకుండా గుడ్డిగా ప్రాక్టీస్ చేసిపోతా అంటే అసలు ఏమి రాదు. అంటే ముందు బేసిక్స్ క్లియర్ ఉండాలి. ఫస్ట్ మనకు యాక్యురసీ వస్తే తర్వాత స్పీడ్ ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్.